హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 9th ఆగస్ట్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ లై తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అంటున్నాడు. అంటే సువేందు అధికారి. మే 9, 2026న బీజేపీ పార్టీ నుంచి సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ వాతావరణ కార్యక్రమాలు మరియు పర్యావరణ సాంకేతికతకు సంబంధించి సిసియుఎస్ అనే సంక్షిప్త పదంలో ఎస్ దేనిని సూచిస్తుంది? అంటే ఎస్ అనేది మనకి స్టోరేజ్ని సూచిస్తుంది. నిల్వ లేదా స్టోరేజ్ని సూచిస్తుంది. సో ఇక్కడ సిసియుఎస్ యొక్క పూర్తి రూపం ఏంటి మనకి అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అనేది. సో ఇక్కడ ఎస్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మనకి స్టోరేజ్ని సూచిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పారిశ్రామిక ఉద్గారాల నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలో కలవకుండా అడ్డుకుని భూమి కింద భద్రంగా నిల్వ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో ఆత్మనిర్భర భారత్ చొరవ కింద మొదటిసారిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేక రక్షణ సాంకేతిక ప్రదర్శన బీహార్లోని ఏ జిల్లాలో నిర్వహించబడింది? అంటే మోతీహారి జిల్లాలో నిర్వహించబడింది. తూర్పు చంపారణ్లో ఉన్నటువంటి మోతీహార్ జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి 18 వరకు జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడంపై నిషేధాన్ని ప్రకటించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? అంటే కర్ణాటక. సో ప్రపంచంలో అయితే మొదటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా దేశం. ఓకేనా. సో మార్చి 2026లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించకుండా కర్ణాటక అనేది నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ 2026-27లో రాబోయే దశాబ్దంలో దేశ క్రీడా పర్యావరణ వ్యవస్థను మార్చడానికి మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా మార్చడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ కొత్త మిషన్ను ప్రకటించారు? అంటే 4479 కోట్లతో ఖేలో ఇండియా మిషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఖేలో ఇండియా మిషన్కు ఎంత బడ్జెట్ను అలోకేట్ చేశారని అడుగుతారు. అంటే 4479.88 కోట్లను అలోకేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. సో మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత పురుషుల జట్టు మొత్తం ఎన్ని సార్లు టైటిల్‌ని గెలుచుకుంది? అంటే మొత్తం 2 సార్లు టైటిల్‌ని నెగ్గడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026 సంవత్సరంలో కింది వారిలో ఎవరికి మరణానంతరం
పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. నేను ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్‌లో చెప్పిన. సో, ధర్మేంద్ర సింగ్ డియోల్‌కు అదేవిధంగా విఎస్ అచ్యుతానంద ప్రజా వ్యవహారాల్లో మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఏ 2 ప్రదేశాల్లో సంయుక్తంగా నిర్వహించబడ్డాయి? అంటే లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో సంయుక్తంగా నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వెషన్. పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదానికి నిరసనగా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నదుల నీటి భాగస్వామ్యానికి సంబంధించిన ఏ చారిత్రక ఒప్పందాన్ని భారతదేశం ఇటీవల నిలిపివేసింది? అంటే ఇండస్ వాటర్ ట్రీటీ లేదా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సో, ఏప్రిల్ 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మార్చి 2026లో ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత అంతర్జాతీయ గౌరవమైన పిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ఎవరికి లభించింది? 2026కి సంబంధించి పిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ఎవరికి లభించింది అంటే మనకి ఆప్షన్ సి స్మిల్జర్ రాడిక్లార్క్‌కు లభించింది. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? చిలీ దేశానికి చెందినటువంటి ప్రసిద్ధ వాస్తుశిల్పిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఎవరు నిర్వహిస్తారు? అంటే నీట్‌ను ఎవరు నిర్వహిస్తారు అంటున్నాడు. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నీట్‌ను నిర్వహిస్తుంది. సో, ఎందుకు అడిగాడు ఈ క్వెషన్ అంటే మనకి ప్రీవియస్‌గా నీట్‌కి సంబంధించినటువంటి పేపర్ అనేది లీక్ అయింది. దానికి సంబంధించి సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది సో, మనకి జంతర్ మంతర్ వద్ద విస్తృతంగా ధర్నా అనేది చేయడం జరిగింది. అది మనకి దేశంలో పెద్ద ఇష్యూ అయింది కాబట్టి దాని గురించి మనకి క్వెషన్ అనేది అడగడం జరిగింది. సో, నీట్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంట. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫిబ్రవరి 25, 2026న అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ మార్పుల రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఏ పొరుగు దేశంతో చారిత్రక అవగాహన ఒప్పందానికి సంతకం చేసింది? అంటే నేపాల్‌తో సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. థాయిలాండ్ మరియు కంబోడియాల మధ్య అక్టోబర్ 2025లో కుదిరిన ఏ చారిత్రక శాంతి ఒప్పందం ఆ దేశాల సరిహద్దులో భారీ షెల్లింగ్, హింసాత్మక సైనిక సంఘర్షణలకు దారితీసింది? అంటే కౌలాలంపూర్ శాంతి ఒప్పందం. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సాధారణ బాటిల్ ఓపెనర్ ఉపయోగించి బాటిల్ మూత తెరుస్తున్నప్పుడు ఓపెనర్ ప్రాథమికంగా ఏ భౌతిక ఘటకాన్ని లేదా బలాన్ని నిరోధిస్తుంది? అంటే భారం లేదా లోడ్‌ని నిరోధిస్తుంది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 50 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం కలిగిన కుంభాకార దర్పణం పై ప్రధాన అక్షానికి సమాంతరంగా పడే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత దర్పణం వెనుక ఎంత దూరంలో ఉన్న బిందువు నుండి విడిపోతున్నట్లు కనిపిస్తాయి? అంటే మనకి ఆప్షన్ బి 25 సెంటీమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ మనకి దర్పణం యొక్క నాభ్యంతరం ఎఫ్ అనేది ఏంటంటే వక్రత వ్యాసార్థంలో సగం ఉంటుంది. అంటే r/2 అంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అంటాం. సో, ఇక్కడ r ఎంత మనకి 50 సెంటీమీటర్లు. సో, ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50/2 అవుతుంది. అంటే 25 సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భూమిపై నీటి చక్రం యొక్క సరైన మరియు సహజమైన శాస్త్రీయ క్రమం ఏది? అంటే మనకి మామూలుగా అయితే సముద్రాల్లో ఉన్నటువంటి నీరు అనేది మనకి వేడికి బాష్పీభవనం చెందుతుంది. తర్వాత ఏమవుతుంది? బాష్పీభవనం తర్వాత సాంద్రీకరణం చెంది మేఘాలు అనేవి ఏర్పడతాయి. సో, మేఘాలు ఏర్పడిన తర్వాత అవపాతం జరిగి ఏమవుతుందంటే మనకి వర్షం అనేది కురుస్తుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక విద్యార్థికి తెలియని మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశిని కనుగొనమని అడిగితే ప్రాథమిక నియమాల ప్రకారం వారికి మొదట ఏమి తెలియాలి? అంటే కేంద్రకంలో ఉన్నటువంటి పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య మరియు అదేవిధంగా న్యూట్రాన్ల సంఖ్య అనేది తెలియాలి. అంటే ద్రవ్యరాశి సంఖ్య అనేది తెలియాలి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ గ్యాస్ ఎందుకు నింపుతారు? అంటే చిప్స్ అనేవి ఆక్సీకరణం చెంది వాటి యొక్క టేస్ట్‌ని కోల్పోకుండా నైట్రోజన్ గ్యాస్‌ను అందులో కలపడం జరుగుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక ఎలక్ట్రిక్ ఉపకరణం 220 వోల్టుల వద్ద 1000 వాట్ల సామర్థ్యాన్ని ఉపయోగిస్తే
దాన్ని 110 వోల్టుల వద్ద ఆపరేట్ చేసినప్పుడు దాని సామర్థ్యం ఎంతకు పడిపోతుంది? అంటే మనకి 1/4కి పడిపోతుంది. ఎంతకు పడిపోతుందంటే 1/4కి పడిపోతుంది. సో, ఇక్కడ 1/4 అంటే ఎంత? 1000లో ఫోర్త్ అంటే 1000లో ఫోర్త్ అంటే ఎంత అంటే 250 వాట్స్. 250 వాట్స్ అవుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక ధ్వని తరంగం వేగం 250 మీటర్ పర్ సెకండ్ మరియు దాని తరంగ దైర్ఘ్యం 0.5 మీటర్లు అయితే ఆ తరంగం యొక్క పౌనఃపున్యం ఎంత? సో, ఇక్కడ వేగం అనేది మనకి ఫ్రీక్వెన్సీ ఇంటూ తరంగ దైర్ఘ్యం అవుతుంది. అంటే మనకి వేవ్ లెంత్ అవుతుంది. సో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మనకి లాంబ్డా అనేది తీసుకొస్తే v లాంబ్డా అవుతుంది. అప్పుడు 250/0.5 250/0.5 అంటే 500 హెర్ట్జ్ అనేది మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక కదులుతున్న వస్తువు యొక్క ఒకే యూనిట్ సమయంలో సరళ రేఖ లేదా నిర్దిష్ట దిశలో ప్రయాణించిన దూరాన్ని లేదా స్థానభ్రంశాన్ని ఏమంటారు? అంటే లీనియర్ వెలాసిటీ అంటాం. రేఖీయ వేగం లేదా లీనియర్ వెలాసిటీ అంటాం. నెక్స్ట్ క్వెషన్. సంతృప్త హైడ్రోకార్బన్లు గాలిలో మండించినప్పుడు స్పష్టమైన నీలిరంగు మంటను ఇస్తాయి. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సంతృప్త హైడ్రోకార్బన్లు అనేవి గాలిలో మండించినప్పుడు నీలిరంగు మంటను ఇస్తాయి. అదే అసంతృప్త హైడ్రోకార్బన్లు అయితే పసుపు లేదా ఎరుపు రంగు మంటను ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అంటే మనకి సంతృప్త హైడ్రోకార్బన్‌లో ఎక్కువ కార్బన్స్ ఉంటాయి. అదేవిధంగా దానికి సమానమైనటువంటి హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే సంతృప్త హైడ్రోకార్బన్‌లలో మనకి ఎక్కువ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. సంతృప్త హైడ్రోకార్బన్‌లో ఎక్కువ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. సో, అదే మీరు అసంతృప్త హైడ్రోకార్బన్‌లు గనుక తీసుకున్నట్లయితే అందులో హైడ్రోజన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కార్బన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అది ఎక్కువగా మనకి మసి వంటి పొగనిస్తుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎపిథీలియల్ కణజాలాలు వాటి కింద ఉన్న ఇతర కణజాలాల నుండి దేని ద్వారా వేరు చేయబడతాయి? అంటే ఆధార త్వచం లేదా బేస్మెంట్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేయబడతాయి. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మానవ ఎముకల కీళ్లలో మరియు మృదువైన అవయవాలలో కనిపించే మృదులాస్థి కణజాలం యొక్క ప్రధాన కణాలను ఏ పేరుతో పిలుస్తారు? అంటే కోండ్రోసైట్స్. అంటే కోండ్రోసైట్స్ అని పిలుస్తాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. రసాయన శాస్త్రం ఆధారంగా ఈ 2 వ్యాఖ్యలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడంటే ఇథనాల్ పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం చెందుతుంది. యెస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇథనాల్ అనేది C2H5OH అనేది మనకి KMnO4 సమక్షంలో హైడ్రోజన్స్‌ని కోల్పోయి దాన్నే మనం ఆక్సీకరణం అంటాం. సో, కోల్పోయి మనకి ఏం ఏర్పడుతుందంటే ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. CHO అనేది ఏర్పడుతుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే మనకి 2 హైడ్రోజన్స్ అనేవి తగ్గుతాయి. అంటే దీన్ని ఆక్సీకరణం అంటాం. ఈ ఆక్సీకరణ మార్పులో ఇథనాల్ నుండి హైడ్రోజన్‌ను తొలగించడం జరుగుతుంది. అంటే మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అవుతాయి. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. లోహాలు తుప్పు పట్టే ప్రక్రియను కింది పరిస్థితుల్లో ఏది అత్యంత వేగవంతం చేస్తుంది? అంటే మనకి తేమ గాలి, లవణాలు మరియు ఆమ్లాలు అనేవి అత్యంత వేగవంతం చేస్తాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక బలమైన ఆమ్లం మరియు ఒక బలమైన క్షారం మధ్య జరిగే తటస్థీకరణ చర్య ఫలితంగా ఏర్పడే లవణం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అంటే తటస్థంగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక దర్పణం వస్తువుకి 3 రెట్లు పెద్దదైన మరియు నిటారైన ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే ఆ పరికరం యొక్క మాగ్నిఫికేషన్ లేదా ఆవర్తనం ఎంత ఉంటుంది అంటున్నాడు. సో, ఇక్కడ చూడండి మనకి ఒక దర్పణం అనేది ఎలా ఉంది అంటే వస్తువు కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంది. అంటే అప్పుడు మనకి మాగ్నిఫికేషన్ ఎంత కావాలి? 3 అవుతుంది. మాగ్నిఫికేషన్ అనేది 3 అవుతుంది. సో, ఇక్కడ +/-3. సో, ఇక్కడ +/-3. సో, మనకి ప్లస్ మైనస్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నిటారైన ప్రతిబింబం అంటున్నాడు. ఏ ప్రతిబింబం ఏర్పడుతుందంటే నిటారైన ప్రతిబింబం ఏర్పడుతుంది. నిటారైన ప్రతిబింబం ఏర్పడితే ప్లస్ అంటాం. లేదు తలకిందులుగా ఏర్పడితే మైనస్ అంటాం. సో, అప్పుడు +3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధనకి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? అంటే మనకి చూపుడు వేలు అనేది దేన్ని సూచిస్తది? అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తది. బొటన వేలు అనేది దేన్ని సూచిస్తది? వాహకం కదిలే దిశను సూచిస్తది. నెక్స్ట్ మధ్య వేలు అనేది దేన్ని సూచిస్తది? ప్రేరేపిత విద్యుత్ ప్రవాహాన్ని సూచిస్తది. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సాధారణ ఫిల్టర్ పేపర్‌ను ఉపయోగించి కింది ఏ మిశ్రమంలోని అణుఘటకాలను వేరు చేయలేము? అంటే మనకి ఆప్షన్ సి నిజ ద్రావణం అదేవిధంగా కొల్లాయిడ్ వంటి ద్రావణాలను వేరు చేయలేం. ఎందుకంటే నిజ ద్రావణంలో మనకి ద్రావితం అనేది కంప్లీట్‌గా అందులో కలిసిపోతుంది. సో, దాన్ని ఫిల్టర్ పేపర్ ద్వారా వేరు చేయలేం. అదేవిధంగా కొల్లాయిడ్స్‌లో కూడా అవి కంప్లీట్‌గా కలిసిపోతాయి కాబట్టి వాటిని ఫిల్టర్ పేపర్ ద్వారా వేరు చేయలేము.
ఓకేనా? సో, అంటే హెటెరోజీనియస్ మిక్చర్స్‌ని మనం వేరు చేయలేం. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మానవ విసర్జక వ్యవస్థలోని ప్రధాన అవయవమైన మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది? అంటే నెఫ్రాన్ అని చెప్తాం. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కణ శ్వాసక్రియలో ఆక్సిజన్ సమక్షంలో జరిగే వాయు సహిత శ్వాసక్రియ ప్రధానంగా కణంలోని ఏ కణాంగంలో జరుగుతుంది? అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే సెల్‌లో ఉన్నటువంటి మైటోకాండ్రియాలో మనకి కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో, మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగి ఏం ఏర్పడుతుంది? ఏటీపీ అనేది ఏర్పడుతుంది. శక్తి అనేది విడుదలవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వేరు ద్రవ్యరాశులు ఉన్న 2 వస్తువులు సరిగ్గా ఒకే వేగంతో కదులుతున్నట్లయితే ఆ రెండిటిలో దేనికి గతిజ శక్తి ఎక్కువగా ఉంటుంది? సో, ఇది తెలియాలంటే మనకి గతి శక్తికి ప్రిన్సిపల్ తెలియాలి. గతి శక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో, ఇక్కడ వి అనేది మనకి కాన్స్టాంట్, అంటే ఒకే విధమైనటువంటి వేగం ఉంది. అప్పుడు మనకి ద్రవ్యరాశికి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎం. అంటే గతి శక్తి అనేది ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో, అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు అనేది ఎక్కువ గతి శక్తిని కలిగి ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. జనవరి 2026లో న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు వేడుకలో భారతదేశ వివిధ అభివృద్ధి రోడ్ మ్యాప్‌కు సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. అయితే ఆ ముగింపు కార్యక్రమం ఏ ప్రత్యేక దినోత్సవం నాడు జరిగింది? అంటే జాతీయ యువజన దినోత్సవం నాడు జరిగింది. సో, మనం జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? అంటే మనకి స్వామి వివేకానంద జయంతి అయినటువంటి జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి ఆగస్ట్ 9th షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఎవరైనా ఇంకా సూపర్ రివిజన్ కోర్స్ అనేది తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. అందులో మీకు ఈ క్వెషన్స్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా 2025కి సంబంధించి అన్ని షిఫ్ట్‌లకు సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి 1500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. 750 కరెంట్ అఫైర్స్ 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో, ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.